కార్తీక మాసం చివరి సోమవారం ఈటీవీ చేపట్టిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈటీవీ లైవ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన దీపోత్సవంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, ప్రవచనకర్తల ఆధ్యాత్మిక ప్రసంగాలతో కార్యక్రమం ఆద్యంతం భక్తి పారవస్యంతో సాగింది. దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు పరమశివుణ్ణి స్తోత్రించి దీపాలు వెలిగించి తన్మయత్వంలో మునిగిపోయారు. కార్తీక దీపోత్సవం వేళ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవం భాగ్యనగర వాసుల్లో ఆధ్యాత్మికతను తట్టిలేపింది. వందలాది భక్తుల శివనామస్మరణతో స్టేడియం మారుమోగింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల కోలాహలం నడుమ శివకేశవులతో సహా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రవచనకర్త చెప్పిన ఉపన్యాసం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈటీవీ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్న పలువురు దీపోత్సవంతో భాగ్యనగరం మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుందని చెప్పారు. రాబోయే తరాలకు ఆధ్యాత్మిక సంస్కృతిని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు వివరించారు. కార్తీక సోమవారం నాడు ఇంత ఘనంగా ఈరోజు సరూర్ నగర్ స్టేడియం లోపల ఇంత పెద్ద దీపోత్సవంకి నన్ను పిలవడం నాకు చాలా అదృష్టం అనుకున్నాను. నేను వచ్చి ఒక 2 minutes ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా దీపోత్సవం అవ్వగానే. కానీ వన్స్ ఇక్కడ చూశాక ఎక్స్ట్రీమ్లీ అంటే మాటలు కూడా రావట్లేదు. అంత ఘనంగా అంత మంచిగా చేశారు ఈటీవీకి. అందుకే వాళ్ళకి నేను స్పెషల్లీ నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. మా ప్రాంతంలో ఉన్న చాలా మంది భక్తులకు ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిజంగా చాలా చక్కటి అనుభూతిని ఇస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే స్టేడియంలో ఇక్కడే జరగాలని చెప్పి ఈటీవీ వారిని నేను కోరుకుంటున్నా. గతంలో ఇది ఫిలిం సిటీలో చేసేవాళ్ళు, ఫిలిం సిటీ కొంచెం దూరం అవుతుంది కాబట్టి ఈటీవీ వాళ్ళని ఇది ఇక్కడనే చేయాలి ప్రతి సంవత్సరం అని చెప్పి కోరుకుంటున్నా. ఈటీవీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమానికి శ్రీకారం చుడితే పెద్ద ఎత్తున కూడా మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉంది. అనేక సంవత్సరాలుగా మన పూర్వీకులు పెట్టినటువంటి పండుగలైనా, పబ్బాలైనా, ఉపవాసాలైనా ప్రతిదానికి ఒక ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, ఒక భక్తి భావన ఉంటుంది, వైద్యపరమైనటువంటి కారణాలు ఉంటాయి, కుటుంబం యొక్క సమిష్టి తత్వం ఉంటుంది, సామాజిక బాధ్యత ఉంటుంది. ఇలాంటి అనేక విషయాలతోటి కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున కూడా మహిళలు తరలి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం, ఇది అందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి దానిలో ముందుండడం, భగవంతుని పూజించడం, సేవించడం అదే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈటీవీ ప్రజల్లో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, అందులో మన అందరికీ కూడా తెలుసు కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది. ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో భక్తి భావన, అదేవిధంగా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందడం జరుగుతుంది. సో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ సందర్భంగా నేను ఈటీవీ యాజమాన్యాన్ని, వారి యొక్క సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో మహారుద్రుణ్ణి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సామూహికంగా దీపారాధనలు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ఫస్ట్ టైం చాలా మంచిగా అనిపించింది. దీపారాధన స్టార్ట్ అయ్యాక ఒక 10 minutes అంటే లైట్స్ ఆఫ్ చేశారు. అదైతే సూపర్ అనిపించింది. నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ కి కూడా తెలుసు అనమాట ఇలాంటి పూజలు చేయాలి ఏంటి అనేది కూడా. కానీ చాలా మంచి డివోషనల్ గా అనిపించింది. చాలా బాగుంది. ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని అరేంజ్ చేశారు, అన్ని నీట్ గా ఉన్నాయి. ఇట్లనే ప్రతి ఇయర్ చేస్తే మంచిగా డివోషనల్ అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగా కల్పించారు. చాలా సంతోషంగా ఉంది మాకు. పటాంజర్ నుంచి వచ్చాను. ఈ విషయం తెలిసి అంత దూరమైనా వచ్చా. చాలా బాగుంది. అరేంజ్ ఎప్పుడు బాగా చేస్తారు ఈటీవీ వాళ్ళు. ఈటీవీ ఛానల్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుపుకుంటే భక్తులందరికీ ఒక భావన పెరిగి, ఉత్సాహం పెరిగి, ఆరోగ్యాలు మంచిగా ఉండి, పిల్లలకు చదువులకు కానీ, వాళ్ళ ఇంట్లో సమస్యలు కానీ అన్ని మంచిగా అవుతాయని ఈ కోటి దీపోత్సవానికి వచ్చిన భక్తులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈ భక్తిలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన వారందరికీ మేయర్ జ్ఞాపికలు అందించారు.